ఉన్న తలనొప్పులు చాలక మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుందో. అంత కష్టపడి ఫోటో సాధిస్తే కేసు DNA టెస్ట్కు వెళ్ళకపోవచ్చు అని చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్పడానికి ఫోన్ చేస్తుందో? కేసు ఓడిపోయామని చెప్పడానికి చేస్తుందా? ఛ! ఇన్ని రోజులు పడిన కష్టం మొత్తం వృధా అయిపోయింది. లిఫ్ట్ చేసే వరకు వదిలేలా లేదుగా. హలో. హలో సార్, కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు? కేసు ఓడిపోయినందుక? కేసు ఓడిపోవడం ఏంటి సార్? అంటే మీకు విషయం తెలీదా? ఏంటి? జడ్జి గారు ఇచ్చిన తీర్పు మనకి ఫేవర్గా వచ్చింది. ఆ ఝాన్సీ మళ్ళీ DNA టెస్ట్కి ఒప్పించింది. వాట్? అసలు ఏమంటున్నావు నువ్వు? నిజమా? నిజం సార్. ఆ ఝాన్సీ మళ్ళీ మీ ఆవిడ మృణాల్ని గారిని డామినేట్ చేసింది. మంచి లాజిక్ పాయింట్స్ మాట్లాడి కేసు గెలిచింది. ఝాన్సీ వాదించడం చూసి మృణాల్ని గారు కంగు తిన్నారు. వావ్, అదిరిపోయే న్యూస్ చెప్పావు. ఐఎమ్ సో హ్యాపీ మందాకిని. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న లాయర్ మృణాల్ని గారి ముందు కేసు గెలవడం అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఆ ఝాన్సీ మామూలుది కాదు సార్. ఝాన్సీని తక్కువ అంచనా వేయకూడదని నిరూపించింది. సార్, మనిద్దరం ఈ విషయంలో ఝాన్సీకి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఝాన్సీకి థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంటి? అవసరమైతే గుడికి వెళ్ళి తన పేరు మీద అర్చన కూడా చేయిద్దాం. ఇంకా మిగిలింది రిపోర్ట్ మనకి ఫేవర్గా రావడం. మన కామన్ శత్రువు అమ్మా హాస్పిటల్ అధినేత ఆ కృష్ణప్రసాద్ నాశనం చూడడం. చూస్తాం సార్. అది కూడా మనం అనుకున్న దానికంటే చాలా తొందరగానే జరుగుతుంది. ఆ నమ్మకం నాకు ఈరోజు ఇంకా ఎక్కువ కలిగింది. ఓకే సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. yes హలో గౌతమ్ గారు. హలో ఝాన్సీ, కేసు ఏమైంది? జడ్జిమెంట్ ఇచ్చారా? ఇచ్చారు గౌతమ్ గారు. మేం కోరుకున్నట్టుగానే మళ్ళీ DNA టెస్ట్ చేయించమని ఆదేశించారు. ఓ అవునా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గౌతమ్ గారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? కేసు గెలిచినందుక లేదా మా అత్తయ్య మీద గెలిచినందుక? గౌతమ్ గారు, నాకు ఆపోజిట్గా ఎవరున్నారో అన్నది అనవసరం. నా దృష్టి అంతా న్యాయం వైపే ఉంటుంది. న్యాయం కోసమే పోరాడతాను. అంతేకాని నాకు ఆపోజిట్గా ఎవరు వాదిస్తున్నారు, క్లయింట్స్ ఎవరు అని నేను పట్టించుకోను. ఈ కేసులో కూడా అంతే. మొదటి నుంచి నేను ఈ కేసు మీద ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఆ బాబుకి నిజమైన తల్లిదండ్రులు ఎవరు అని తెలియజేయడం కోసమే. ఆ బాబుని తన కన్న తల్లిదండ్రుల దగ్గరికి చేర్చడమే. దానికోసమే ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడింది. అసలు ఈ కేసు ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ కేసు ఎటు వెళ్తుందో ఏంటో, మళ్ళీ DNA టెస్ట్ అంటే ఏమవుతుందో ఏంటో అసలు అర్థం కావట్లేదు కదా. ప్రియాంక DNA ఆఫీసర్కి డబ్బులు ఇస్తున్న ఫోటో సబ్మిట్ చేసావా? దానికి జడ్జి గారు ఏమన్నారు? తన మీద ఏమైనా ఎంక్వైరీ వేసావా? అదేం లేదు గౌతమ్ గారు. ముందైతే మళ్ళీ DNA టెస్ట్కి రాశారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత గానీ ఏంటి అనేది చెప్తారు. రిపోర్ట్స్ కరెక్ట్గా ఉంటే ఏం లేదు. అలా జరగకుండా పొరపాటున ఆ రిపోర్ట్స్ తప్పు అని తేలి ఆ బాబు సుమిత్ర శ్రీనివాసుల బాబు అని తేలిందంటే మాత్రం ఆ అమ్మ హాస్పిటల్లో ఏదో
కుట్ర జరిగింది అని కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు పూర్తి విచారణకు ఆదేశిస్తారు. ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ. అయితే పార్టీ ఇవ్వాలి మరి. తప్పకుండా ఇస్తాను. ఈ కేసులో నేను ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ కూడా ఒక కారణం. యాక్చువల్లీ నేను ఉదయం కోర్టుకు వచ్చేంత వరకు కూడా చాలా డల్గా ఉన్నాను. నేను వాదించగలనా లేదా అని. బట్ మీరు నన్ను చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. ఓకే ఝాన్సీ, బాయ్. ఓకే గౌతమ్ గారు, బాయ్. మీకిప్పుడు సంతోషంగా ఉందా? మీరు అనుకున్నట్టుగానే మళ్ళీ డిఎన్ఏ టెస్ట్కి జడ్జిమెంట్ వచ్చింది కదా. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? అయినా మీ అనుమానం ఏంటండి? అసలు నేను జీవితంలో పిల్లల్ని కనలేననా, లేదా ఏదైనా తప్పు చేసి విని కన్నాను అనుకుంటున్నారా? తనుజ, నీ గురించి నేను ఎందుకు అలా అనుకుంటాను? నువ్వేంటో నాకు తెలియదా? మరి నేనేంటో తెలిసినప్పుడు పదే పదే డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఇద్దరం కలిసి ట్రీట్మెంట్కి వెళ్ళాం కదా. ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రకారం మీకే కాదు నాకు కూడా కష్టం అన్నారు. అమ్మ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాం. మన అదృష్టం బాగుండి తల్లిదండ్రులమయ్యాం. అలా అనుకోవాల్సింది పోయి అనుమానిస్తున్నారేంటండి? బిడ్డ పుట్టాడని సంతోషంగా ఉండాల్సింది పోయి అనుమానంతో కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారా? అయినా మనకి మెడిసిన్ వాడిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకుంటే ఏదో ఒక పాపనో బాబనో దత్తత కూడా తీసుకుందామని అనుకున్నాం కదా. పోనీ వీడు నిజంగా మనకి పుట్టలేదని మీకు అనుమానంగా ఉంటే వీడిని దత్తత తెచ్చుకున్న బిడ్డ అనుకోవచ్చు కదా. మీకు అర్థం కావట్లేదండి. ఆ ఝాన్సీ కేసును కావాలనే డిఎన్ఏ టెస్ట్ దాకా లాగింది. మొదటి నుంచి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా నా బిడ్డను వాళ్ళకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది అనిపిస్తుంది. అదే గనక జరిగితే నేను చావనైనా చస్తానేమో కానీ నా బిడ్డను మాత్రం ఇవ్వనంటే ఇవ్వను. తనుజ, ఊరుకో తనుజ, ప్లీజ్. సరే, నీ ఇష్టం. నీకు ఎలా నచ్చితే అలాగే చేద్దాం. యాడో ప్లీజ్. ఇంటికి రావాలంటే మృణాల్ని వల్ల భయపడే పరిస్థితి వస్తుంది. కేసు ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళగానే నన్ను చూసి ఝాన్సీ అది చేసింది, ఇది చేసింది, తనని ఏదో ఒకటి చెయ్యాలి, సలహా ఉంటే చెప్పు అని చెవి దగ్గర గోల చేస్తుంది. శత్రువు పతనం చూస్తున్నాననే ఆనందం కంటే ఓడిపోయిన మృణాల్ని మొహం చూడాలంటేనే భయం వేస్తుంది. ఇదేంటి, కేసు ఓడిపోయేసరికి పిచ్చి పెట్టిందా ఏంటి? చిన్నపిల్లలాగా కార్టూన్ షో చూస్తుంది. మృణాల్ని, ఈరోజు కేసు ఉంది కదా, ఏమైంది? ఏదో ఒకటి అయిందిలే. అదే ఏమైంది? నువ్వు ఏమైంది అని అనుకుంటున్నావు? నేను అనుకునేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ వచ్చిన రిజల్ట్ ఇంపార్టెంట్. ఆ విషయం నాకు తెలుసు. నువ్వేమనుకుంటున్నావు? ఇంత కూల్గా, ఇంత ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్నావంటే ఖచ్చితంగా గెలిచే ఉంటావు. కాదు, ఓడిపోయాను. ఏంటి, ఓడిపోయావా? మరి నువ్వేంటి ఏమీ జరగనట్టు కార్టూన్ షో చూసుకుంటూ చాలా కూల్గా ఉన్నావు? కూల్గా ఉండక ఏం చేయమంటావు? ఓడిపోతే ఏడవాలా? ప్రపంచంలో నాలాగా ఎంతమంది ఓడిపోలేదు?
అలా ఓడిపోయిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారా? ఇవాళ నేను ఓడిపోయాను, కానీ నాకంటూ రేపొక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆ ఝాన్సీ ఓడిపోతుంది. హ, ప్రసాద్, నాదైన రోజు నేనేంటో చూపిస్తా. ఈ మృణాలిని అంటే ఏంటో ఆ రోజు చూస్తారు. ఇప్పుడేం జరిగింది? మహా అయితే ఓ 3 కేసుల్లో వరుసగా ఓడిపోయాను. సరైన గెలుపు, ఒక్క గెలుపు సరిపోతుంది చాలా ఓటములు మర్చిపోవడానికి. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే, ఝాన్సీ నా పైన ఎన్నిసార్లు గెలిచినా హిస్టరీలో నోట్ అవ్వకపోవచ్చు, కానీ నేను ఆ ఝాన్సీపై గెలిచే గెలుపు హిస్టరీని క్రియేట్ చేస్తుంది. ఆ సమయం వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉండడమే. గ్రేట్ మృణాల్ని, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా? నేను ఇంకా నువ్వు కేసు ఓడిపోయావని మూలన కూర్చొని బాధపడుతూ ఉంటావు అనుకున్నా. పర్లేదు, నీలో చాలా చేంజ్ వచ్చింది. గుడ్, ఇలానే ఉండాలి. చూపిస్తాను ప్రసాద్, నేనంటే ఏంటో నీతో పాటు ఆ ఝాన్సీకి అందరికీ చూపిస్తాను. కేసు ఓడిపోతే మూలన కూర్చొని బాధపడే మనిషిని అనుకున్నావు కదూ, లేదా పదే పదే నీ దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటే జాతకాని దాన్ని అనుకుంటున్నావు కదూ. లెట్స్ వెయిట్ అండ్ సీ. మృణాలిని ఈజ్ బ్యాక్ అని అంటారు. కమలా, కమలా, అబ్బా ఏంటండి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఇదిగో ఇదొకసారి చూడు. ఏంటది? అబ్బా, ముందు నువ్వు తీసుకుని చూడు కమలా, ఆ, చూడు. మళ్ళీ రెండు చూపిస్తున్నారు మీరు. కామెడీ సీన్స్ అన్ని చాలా బాగుంటాయండి, భలే ఫన్నీగా ఉంటాయి. అందుకే నిన్ను పిలిచి మరీ చూపించాను. సర్లేండి, నాకు పనుంది, నేను వెళ్తున్నా. మీరు పిలిచారని చేస్తున్న పని కూడా పక్కన పడేసి హడావుడిగా వచ్చేసాను. కమలా, ఎప్పుడు ఉండే పనులే కదా, ఎందుకంత కంగారు పడతావు? కాసేపు ప్రశాంతంగా కూర్చో. ఈ స్కిట్స్ అన్ని చూస్తూ సరదాగా నవ్వుకుందాం. నేనిక్కడ మీతో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే మరక్కడ పనులన్నీ ఎవరు చేస్తారు? మీరు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. కమలా, ఇలా అన్ని పనులు నువ్వు ఒక్కదానివే నెత్తినేసుకుని అలసిపోతావని పిలిచాను, అంతేగాని నీ పనికి మధ్యలో అడ్డుపుల్ల వేయడానికి కాదు. కొంచెం నీకు కూడా రిలాక్సేషన్ కావాలి కదా. హా, రిలాక్స్ అవుతూ కూర్చుంటే ఇంకేమైనా ఉందా అండి? రేపు స్వీటీ బర్త్డే కదా, చాలా పనులున్నాయి. అది దాదాపు 10 రోజుల నుంచి నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే వస్తుందని అందరికీ చెప్పుకుంటూ పోయింది. నాకేమో భయంగా ఉంది. భయం ఎందుకు? దాని పుట్టినరోజు జరపడానికి మావయ్య గారు ఒప్పుకుంటారో లేదో అని. పోనీ బర్త్డే ఈ సంవత్సరం ఆపేద్దామా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మావయ్య గారు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ చేద్దాము అని దాంతో చెప్దాము అనుకుంటే దాందేమో అర్థం చేసుకునే వయసు కాదు. నాకిప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒక పక్క స్వీటీని తలుచుకుంటే జాలేస్తుంది, మరో పక్క మావయ్య గారు ఏమంటారో అని భయంగా ఉంది. భయం ఎందుకు? ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకు సంబంధించిన బర్త్డేలు ఫంక్షన్లు రాకుండా ఉంటాయా ఏంటి? ఏం పర్వాలేదు, దాన్ని బాధపడటం ఎందుకు? ఖచ్చితంగా స్వీటీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. మరి మావయ్య గారి పర్మిషన్? నాన్నతో నేను మాట్లాడతాను. నిజంగానా? ఈ మాట మీరే అంటున్నారా? అంటే ఏంటి నీ ఉద్దేశం? అది కాదు, మీరు ఎక్కువగా మీ నాన్న చెప్పినట్టు చేస్తుంటారు, కానీ మీ నాన్నకి చెప్పి చేయించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది కదా. ఆ అరుదైన సందర్భాల్లో ఇది కూడా ఒకటి. ఇది అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా నోరు తెరుస్తాను, నా అభిప్రాయం చెప్తాను కమలా. మిగిలిన అన్ని సందర్భాల్లో నాన్న మాటకి గౌరవం ఇస్తాను. సరే, నేను నాన్నతో మాట్లాడతాను.
ఏంటి చంద్ర, న్యూస్ చూస్తున్నారా? మరి లోకజ్ఞానం తెలుసుకోవాలంటే న్యూస్ చూడాలి కదన్నయ్య. మరి నీకు ఇంకా లోకజ్ఞానమే రాలేదు? నాన్న, మీతో ఒకటి చెప్పాలి. చెప్పురా. అది నాన్న, ఏ విషయం గురించి? మొన్న కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసినప్పుడు చతుర్దశి అమావాస్య అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తాము అంటే వద్దన్నాం కదా. అవును అన్నాము. కమల చెప్పింది కదా మంచి రోజులు కావు అని, అందుకే వద్దని చెప్పాం. అది నిజమే, కానీ అలా వద్దన్నందుకు వాళ్ళు ఏమనుకున్నారో ఏమో. బయటికి అనలేకపోయినా మనసులో ఏదో ఒకటి పెట్టుకుని ఫీల్ అయి ఉంటారేమో అన్న అనుమానం. సరేరా, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళని రేపు రమ్మని చెప్దామా? మరి రేపు మంచి రోజేనా? కమల్ని అడిగావా? అడిగాను నాన్న, రేపు చాలా మంచి రోజంట. అందులోనూ రేపు ఎలాగూ స్వీటీ బర్త్డే కదా, ఆ సెలబ్రేషన్స్కి వాళ్ళని పిలుద్దాం. నాన్న, అంటే అది బర్త్డేను వంకగా పెట్టుకుని వాళ్ళని రమ్మంటే బర్త్డేకి పిలిచినట్టుగా ఉంటుంది కదా. ఆ రోజు వద్దన్నాం కాబట్టి ఇప్పుడు మనమే ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తే వాళ్ళ మనసుకి సంతోషంగా అనిపిస్తుంది నాన్న. అన్నయ్య, మనం పిలవకుంటే మాత్రం పిలవలేదని అలుగుతారా ఏంటి వాళ్ళు? అలిగితే అలగనివ్వు, దానికి మనం ఏం చేస్తాం? ఆ రోజు మంచి రోజు కాదు కాబట్టి వద్దన్నాం, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అయినా బర్త్డే చేస్తే స్వీటీ కోసం చేయాలి కానీ వాళ్ళ కోసం చేయడం ఏంటి అన్నయ్య? రే చంద్ర, నువ్వు ఆగో. ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతావు, నీ జీవితానికి మాత్రం ఒక క్లారిటీ ఉండదు. బర్త్డేకి వాళ్ళు వస్తారని తెలిసి చేస్తే మనకు ఒక ఉపయోగం ఉంటుంది, కానీ వాళ్ళు బర్త్డేకి రాకపోయినా లేదా వాళ్ళకు కుదరకపోయినా బర్త్డే మనం ఎందుకు చేస్తాము? మనకేం అవసరం రా? అదేంటి నాన్న అలా అంటావు? స్వీటీ నీ మనవరాలు కాబట్టి చేస్తావు. చంద్ర, రే చంద్ర, నువ్వు సైలెంట్గా ఉండరా. నాన్న, మీరు చెప్పండి నాన్న, ఏం చేద్దాం? సరే పిలువు. అమ్మయ్యా, నాన్న ఒప్పుకున్నారు, ఓ పని అయిపోయింది. సరే నాన్న, అయితే పిలుస్తాను. బర్త్డే సెలబ్రేషన్ అంటే ఏమేం చేస్తారు? ఏముంటుంది నాన్న, చిన్న కేకు, సింపుల్గా డెకరేషను. రేయ్, వాళ్ళు వస్తున్నారు కదా, కొంచెం గ్రాండ్గానే చేయండి. అలాగే నాన్న. అదే అన్నయ్య, నాన్న బర్త్డే చేశాను చూడు, అంత గ్రాండ్గా చేయాలి. సార్, చంద్రమోహన్ గారు, నేను కోర్టుకు వెళ్లే దారిలో గోల్డెన్ టెంపుల్ టర్నింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అక్క బావ ఉంటే స్వీటీ బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. అదిగో పిన్ని అక్కడుంది. స్వీటీ, వంశీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ పిన్ని. అమ్మ నా బర్త్డేకి పెద్ద కేక్ తీసుకొస్తుంది, అలాగే అందరికి పార్టీ కూడా ఇస్తుంది. నేను మా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుస్తున్నా. స్వీటీ, నిజంగానే పెద్ద కేక్ తెస్తున్నారా? అయితే కట్ చేయగానే ఫస్ట్ కేక్ ముక్క నాకే పెట్టాలి. ఓకే ఫ్రెండ్. అవునా, నీకోసం కమలమ్మ అంత పెద్ద కేక్ తీసుకొస్తుందా? మరి నేనేం తీసుకురావాలి చెప్పు. నీకోసం ఏం గిఫ్ట్ తీసుకురాను? నీకు ఇష్టమైందేంటో చెప్పు, అదే తీసుకొస్తాను. స్వీటీ, మర్చిపోయా, నీ బర్త్డేకి గిఫ్ట్స్ వస్తాయి కదా, నాకు గుర్తే లేదు. అలా అయితే గిఫ్ట్స్ అన్ని నేనే ఓపెన్ చేస్తా. వాటిలో మంచి గిఫ్ట్ ఏమైనా ఉంటే అది నాకే ఇవ్వాలి, ఎందుకంటే
కష్టపడి అవన్నీ నేనే ఓపెన్ చేస్తా కాబట్టి. ఇది టూ మచ్ ఫ్రెండు. నువ్వు గిఫ్ట్ ఇవ్వకపోగా అక్కకు వచ్చిన గిఫ్ట్స్ కూడా నువ్వే ఓపెన్ చేస్తావా? షేమ్ ఆన్ యు. వంశీ, రే, నేను జోక్గా అన్నాను లేరా. మీ అక్క గిఫ్ట్స్ నేనేం తీసుకోనులే. సరే చెప్పు స్వీటీ, నీకేం గిఫ్ట్ కావాలి? నా కేక్ గిఫ్ట్ వద్దు పిన్ని, నువ్వు వస్తే చాలు. నువ్వు వచ్చే వరకు నేను కేక్ కూడా కట్ చేయను. నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడే కట్ చేస్తాను. నో, తప్పు నాన్న, అలా అనకూడదు. ఒకవేళ నేను రావడం లేట్ అయితే అప్పటి వరకు నువ్వు అలా ఉండకూడదు. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ వెయిట్ చేయించకూడదు. తప్పు కదా అది? నాకు అదేం తెలీదు. నువ్వు వచ్చేంత వరకు నేను కేక్ కూడా కట్ చేయను పిన్ని. లేటుగా వస్తానని చెప్పి తర్వాత నువ్వు రావు పిన్ని. అందుకే కదా ఇప్పుడు వచ్చి విష్ చేస్తున్నావు. పో, బర్త్డే రోజు కూడా నన్ను డల్గా ఉండేలా చేస్తున్నావు. స్వీటీ, బర్త్డే రోజు ఇలా అలగకూడదు. నేను నిజంగా వస్తాను, సరేనా? నువ్వు కేక్ కట్ చేసే లోపే నేను వస్తాను, ఓకేనా? ఆయన బర్త్డే రోజు హ్యాపీగా ఉండాలి, ఇలా డల్ గా ఉండకూడదు. పిన్ని, రాణి అక్కని కూడా తీసుకురా. రాణి అక్క కూడా చెప్పు నా బర్త్డే అని. అవును పిన్ని, రాణి అక్కని కూడా తీసుకురా. నైట్ కమలమ్మ ఫోన్ చేసి రాణి అక్క కూడా చెప్పింది. రాణి అక్క కూడా వస్తానంది. ఈవినింగ్ ఇద్దరం కలిసే వస్తాం, ఓకేనా? ఓకే పిన్ని. సరే అయితే మీరు ఇక వెళ్ళండి, నేను ఈవినింగ్ వస్తాను. సరే పిన్ని, బాయ్. సరే సార్, ఉంటాను. ఓకే అమ్మా ఝాన్సీ, సాయంత్రం మాత్రం మర్చిపోకుండా రండి. ఓకే సార్. సరేనా? బాయ్. బాయ్ పిన్ని. బాయ్ బాయ్. రారా. బాయ్. ఓకే అమ్మా. బాయ్ బాయ్. సార్, ఈ బర్త్డే పార్టీ అయ్యాక బయటికి వెళ్దామా? ఎందుకు? ఊరికే సరదాగా. నేను రాలేను. ఎందుకు? ఊరికే సరదాగా. గౌతమ్ సార్, తగిలి తగలగనే తన చే గడుసుగా లోలో కలిగినదే తొలి ప్రేమే మృదువుగా.